వారికి అందరికీ కూడా ఆయన అనుగ్రహం కలుగుతూ సాక్షాత్ లక్ష్మీ గోవిందమాంబ సమేత బ్రహ్మేంద్ర స్వామి వారి వారి యొక్క అనుగ్రహ పాత్రలై అందరూ కూడా ధరించడం జరుగుతుంది. కాబట్టి మనకు మన కళ్యాణ మహోత్సవంలో అంటే కళ్యాణ గ్రామంలో జరుగుతున్న ఈ లక్ష్మీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఈ అక్షతారోపణమే విశేషంగా కూడా ఏ కళ్యాణంలో కూడా బియ్యంతో అక్షతారోపణం చేయబడేటువంటిది లేదు. స్వచ్ఛమైనటువంటి బియ్యముతో అక్షతారోపణం చేయడం జరుగుతుంది. ఇది ఆ సద్గురుమూర్తి యొక్క చల్లని చూపు ప్రతి ఒక్క కుటుంబం పైన ఉండడానికి గొప్ప నిదర్శనంగా చెప్పడం జరుగుతుంది. ఆయన దగ్గరికి వచ్చి ఆ బియ్యం తీసుకున్న మాత్రం చేత వారు కోరుకున్న కోరికలు కూడా తీరి వారందరూ కూడా ఏటేటా పెరుగుతూ ఇక్కడ కళ్యాణం ఇంకా మహావైభవంగా జరగడానికి తోడ్పడడం కూడా జరుగుతుంది. దీన్ని విశేషవంతంగా అందరూ తలుచుకుంటూ సద్గురుమూర్తి యొక్క కరుణాకృపా కటాక్షాలు కూడా మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ ఘట్టాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఆ లక్ష్మీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కరుణాకృపా కటాక్షములు మరి సద్గురుమూర్తి యొక్క కరుణాకృపా కటాక్షాలు కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఆయుర్వస్వాయురస్వం విశ్వమాయురసేమహే ప్రజాంతస్థానాయ విదేశస్య ప్రణామం శతసంవత్సరం దీర్ఘమాయుః రోచనే రోచమాన శోభన శోభమాన కళ్యాణః వసవో మే కామ సమృద్ధంతాం ధనధాన్య సమృద్ధంతాం భజంత్రి ఉంది, మంత్రాలు ఉన్నాయి. వసవో మే కామ సమృద్ధంతాం భజంత్రి వాయించారు. వసవో మే కామ సమృద్ధంతాం పుత్రపౌత్రాభి సమృద్ధంతాం ధనధాన్య సమృద్ధంతాం 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 నమో నమః భోజ్యాయ భజంతమాస్తివదే దీర్ఘమాయుః. కళ్యాణాద్భుతగాత్రాయ కామికార్థప్రదాయినే శ్రీమత్పరమాధాయ శ్రీ